గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతమ్మతో కలిసి ఉన్నప్పుడు పంపా సరోవర తీరంలో ఉన్న సుందరమైనటువంటి దృశ్యములు, తనకు సుఖాన్ని కలిగించిన ఏ ఏ దృశ్యములైతే ఉన్నాయో అవన్నీ కూడా సీతమ్మ లేనప్పుడు శోకాన్ని కలిగిస్తున్నాయి అని రామచంద్ర వారు దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఆ దుఃఖం ఎటువంటిదయ్యా అనంటే, మానవ ప్రకృతి చేత దుఃఖాన్ని పొందుతున్నటువంటి వాని వలె కనిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మ తాను లోకానికి అన్యోన్యమైనటువంటి దాంపత్య బంధం ఏ విధంగా ఉందో తెలియజేస్తూ ఉన్నారు. అలా తాను దుఃఖాన్ని పొందడానికి కారణం ఏమిటి అనంటే, అపహరించబడినటువంటి సీతమ్మ తాను దుఃఖాన్ని పొందడానికి కారణము అని చెబుతూ ఉన్నారు. అలా చెబుతూ లక్ష్మణస్వామితో అంటూ ఉన్నారు, సుందరమైనటువంటి ఆ పంపా సరోవర తీరంలో ఉన్నటువంటి అనేక వృక్ష విశేషాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి సరోవరంలో ఉన్నటువంటి పద్మములు, వీటిని అన్నింటిని గురించి కూడా వర్ణన చేస్తూ ఉన్నారు. పద్మకోశ పలాశాని దృష్ట్వా దృష్టిర్హి మన్యతే సీతాయా నేత్రకోశాభ్యాం సదృశానీతి లక్ష్మణ. రామచంద్రుడు అక్కడ ఉన్నటువంటి పద్మములను చూస్తూ ఉన్నారు, పంపా సరోవరంలో ఉన్నటువంటి పద్మములు. ఆ పద్మములు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఓ లక్ష్మణ, సీతాయా నేత్రకోశాభ్యాం, సీత యొక్క ఆ సీతమ్మ తల్లి మొగ్గల వంటి నేత్రములు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా సదృశానీతి, సమానము అన్నటువంటి కారణం చేత దృష్టి, నా యొక్క దృష్టి పద్మకోశ పలాశాని ద్రష్టుం మన్యతే, ఆ పద్మముల యొక్క మొగ్గలను చూడడానికి నా దృష్టి కోరుకుంటున్నది హి కదా అని అన్నారు. అంటే అక్కడ పంపా సరోవరంలో చక్కగా ఉన్నటువంటి ఆ పద్మములను చూసినటువంటి రామచంద్ర ప్రభువుకి సీతమ్మ యొక్క నేత్రముల యొక్క సామ్యం అనేది గుర్తుకొచ్చింది. అంటే సీతమ్మ నేత్రములు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ పద్మములు కూడా ఆ విధంగా ఉన్నాయి. అలా పంపా సరోవరంలో ఉన్నటువంటి మొగ్గలు సీతమ్మ నేత్రముల్లాగా కనిపిస్తున్నాయి కాబట్టి, సీతమ్మ మొగ్గల వంటి నేత్రములు ఏవైతే ఉన్నాయో ఆ నేత్రముల వలె ఉన్నటువంటి ఆ పద్మాలు నా దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఆ లక్ష్మణ, అందుకని వాటిని చూడాలనిపిస్తున్నది, అందుకని ఆ పద్మాలను చూస్తున్నాను అని అంటున్నాడు. అంటే పంపా సరోవరం అంతా కూడా చక్కగా పూసినటువంటి ఆ వృక్షములు, వసంతంలో ఆ పూసినటువంటి వృక్షములు బాధ కలిగిస్తూ ఉంటే, పంపా సరోవరంలో ఉన్నటువంటి పద్మములు అమ్మ నేత్రములు కనిపించేటటువంటి విధంగా ఆ సామ్యాన్ని పొంది ఉన్నాయి అన్నారు. అలా పద్మంలో ఉన్నటువంటి ఆ రేకులను చూడగానే పద్మనయన అయినటువంటి సీతమ్మ రామచంద్రుడి యొక్క మదిలో మెలిసింది. అలా సీతమ్మ మదిలో మెలవగానే ఆ రామచంద్రుడు సీతమ్మ పొందుతున్నటువంటి దుఃఖాన్ని తలుచుకొని తాను శోకాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే లక్ష్మణ, పంపావనాలలో వాయువు ఏ విధంగా ఉన్నది, వాయువు కలిగిస్తున్నట్టు అనుభూతి ఏ విధంగా ఉన్నది అని చెప్పి రామచంద్రుడు అంటూ ఉన్నారు. అంటూ పద్మకేసర సంసృష్ట వృక్షాంతర వినిసృత నిశ్వాస ఇవ సీతాయా వాతివాయుర్మనోహర. అక్కడ పంపా సరోవరంలో ఉన్నటువంటి వాయు సంచారం, గాలి ఏ విధంగా కదులుతోంది అనంటే, పద్మకేసర సంసృష్ట, ఆ గాలి మలయ పర్వతం నుంచి వస్తున్నటువంటి మందమారుతము చక్కగా పద్మముల యొక్క కేసరములను తాకుతూ ఉన్నాయి. ఆ తాకిడికి కదిలినటువంటి ఆ పద్మ కేసరముల పొడినంతటినీ కూడా స్పృశిస్తున్నటువంటి విధంగా వృక్షాంతర వినిసృత, చెట్ల మధ్య నుండి వీస్తూ ఉన్నది ఆ గాలి.
మనోహర, ఆ గాలి ఏ విధంగా ఉంది, మనోహరమైనటువంటి ఆ గాలి సీతాయాహ నిశ్వాస ఇవ వాయు వాతి, ఆ పంపా సరోవరంలో సీతమ్మ వారి యొక్క నిట్టూర్పు వలె ఆ గాలి వీస్తూ ఉన్నదయ్యా అని అన్నారు. అంటే పంపా సరోవరంలో చల్లని గాలులు మెల్లగా వీస్తూ ఉన్నాయి. ఆ మందమారుతములు మలయ పర్వతంలో ఉన్నటువంటి చందన వృక్షముల్లో ఉన్నటువంటి పరిమళాన్నంతటినీ కూడా తీసుకొని చక్కగా ఆ పంపా సరోవర తీరమంతా కూడా వ్యాపింపజేస్తూ ఉన్నాయి. అలా చల్లగా వస్తున్నటువంటి ఆ గాలులు వాయువు ఏ విధంగా ఉంది అంటే పుప్పొడిలో ఆ పద్మముల యొక్క పుప్పొడినంతటినీ కూడా మోసుకొని వస్తూ ఉన్నాయట. అలా ఆ పద్మముల్లో ఉన్నటువంటి పుప్పొడి మోసుకొని వస్తూ ఉంటే ఆ దుమ్ము రామచంద్రుడి యొక్క కళ్ళల్లో పడి, అంటే ఆ పుప్పొడి రేణువులన్నీ కూడా కళ్ళల్లో పడి అమ్మవారి నేత్రములతో సమానమైనటువంటి పద్మములను చూడలేకపోతున్నాను అని చెప్పి రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు. అలా గాలి పుప్పొడి అంతా తెస్తున్నది కదా, మరి ఆ పుప్పొడి తెస్తున్నటువంటి ఆ గాలి ఉన్న చోట ఎందుకు వెళ్ళిపోదామా అని అనుకుంటే ఆ గాలిని విడిచి వెళ్ళలేకపోతున్నాడట రామచంద్ర ప్రభు. ఎందుకయ్యానంటే ఆ గాలి బాగా సుపరిచితమైనటువంటి సీతమ్మ నిట్టూర్పు వలె ఉన్నది. సీతమ్మ నిట్టూర్పు వలె ఉన్నటువంటి ఆ గాలిని ఆయన విడవలేక, అలాగే ఆ పద్మములను చూసి అమ్మవారి నేత్రములు స్మరణకు వచ్చినటువంటి వాడై సీతావియోగంతో ఉన్నటువంటి నన్ను చూసి సీతకు అత్యంత ఇష్టమైనటువంటి పద్మములు కూడా తమ పుప్పొడిని ఆ వాయువుతో కలిపి తనకు ప్రతికూలంగా తనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పి రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా పద్మముల యొక్క కేసరముల నుంచి ఆ పద్మముల కేసరములను తాకినటువంటి ఆ గాలి ఇబ్బంది కలిగిస్తున్నది. ఇక్కడే కేసరము అని అంటే కేసరి అన్న శబ్దానికి సింహము అని కూడా అర్థం. సింహము ఏ విధంగా అయితే హింసించే స్వభావాన్ని కలిగి ఉంటుందో ఈ వసంతంలో ఉన్నటువంటి వాయువు కూడా ఈ విరహులైనటువంటి వారికి, వియోగంలో ఉన్నటువంటి వారికి దుఃఖాన్ని కలిగించి అదేవిధంగా హింసిస్తూ ఉంటుందట. అలా హింసించేటటువంటి సింహం వలె ఉన్నది అని చెప్పి ఇక్కడ రామచంద్రుని హింసిస్తూ ఉన్నది అని అన్నారు ఆ కేసరి అన్న శబ్దం చేత. సాధారణంగానే వసంతంలో ఉన్నటువంటి గాలి ఎవరి సహాయం లేకుండానే బాధ కలిగిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ పుప్పొడులు, అలాగే మందమారుతం మలయ పర్వతంలో ఉన్నటువంటి చందన పరిమళాలు, వీటినన్నింటినీ కూడా తీసుకొని వస్తూ ఉంటే అది వియోగంలో ఉన్నటువంటి సీతా వియోగంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకు అధికమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది. అంతేకాదు పరిచయమైనటువంటి సీతమ్మ నిట్టూర్పు వలె ఉన్నది. ఆ విధంగా ఉండడం చేత ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళలేక, ఎందుకంటే సీతమ్మ నిట్టూర్పు వలె ఉన్నది అని అంటే సీతమ్మ జాడ ఎక్కడో ఆ పంపా సరోవర తీరాల్లోనే ఉందేమో, కాబట్టి ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళకూడదు అని చెప్పి రామచంద్ర ప్రభువు తాను లక్ష్మణస్వామితో అంటూ ఉన్నాడు. ఇంత బాధ కలిగించినా ఆ వాయువు తనకు కలిగిస్తున్నటువంటి బాధను కూడా లెక్క చేయక సీతమ్మ లభిస్తుందేమో అనేటటువంటి ఆ ఆశతో జాడను వెదుగుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ బాహ్యంగా ఈ సన్నివేశం చూస్తే విరహులైనటువంటి వారికి మందమారుతం ఏ విధంగా దుఃఖాన్ని కలిగిస్తుంది అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ చల్లని గాలి ఆ వియోగం పొందినటువంటి వారి యొక్క దుఃఖాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది అని. కానీ అంతరంగా మనం కనుక దీన్ని దర్శిస్తే నిర్హేతుకమైనటువంటి భగవత్ కృప ఇందులో చక్కగా చెప్పబడింది. ఏమిటి అనంటే పద్మకేసర సంసృష్ట వృక్షాంతర వినిసృత అనే 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ పద్మ అనేటటువంటి శబ్దానికి లక్ష్మీ పద్మాలయ, పద్మ కమలా శ్రీహరిప్రియ అమ్మవారు పద్మ అని అంటే ఆ పద్మ లక్ష్మీదేవితో, అది కూడా కేసరము, పద్మ కేసర సంసృష్ట. పద్మ అంటే అమ్మవారు, కేసరం అంటే అనురాగం. ఆ అమ్మవారి యొక్క అనురాగంతో సంసృష్ట కలిసి ఉన్నటువంటి స్వామి లక్ష్మీనారాయణ స్వరూపం పద్మకేసర సంసృష్ట అని అన్నారు. అలా అమ్మవారి యొక్క అనురాగంతో వారిద్దరూ కూడా విడదీయరానటువంటి బంధం కలిగినటువంటి వారు. సర్వేశ్వరునికి ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పట్ల అనురాగం ఉన్నదో అమ్మవారికి కూడా అదే విధమైనటువంటి అనురాగం స్వామివారి పట్ల ఉన్నది. అలా పరస్పరము కూడా ఒకరిని ఒకరు విడదీయరానటువంటి బంధము, అనురాగము కలిగి ఉన్నటువంటి వారు వీరు. అలాంటి లక్ష్మీనారాయణులు, అందులో కూడా అమ్మవారు మాత సమస్త జగతాం జననీ, ఆమె అమ్మవారు సమస్త జగత్తుకు కూడా తల్లి, మాతృవాత్సల్యం కలిగినటువంటి తల్లి.
అందుకనే మాతృవాత్స్యం కలిగినటువంటి ఆ తల్లిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ జగత్తుకంతా కూడా తల్లి అయినటువంటి ఓ లక్ష్మీదేవి, ఆమె ఎటువంటి వారు? ఈశానాం జగతోస్య వెంకటపతే, ఆ వెంకటపతికి చాలా ప్రియమైనటువంటిది, సర్వ జగత్తులకు కూడా అధినాయకుడైనటువంటి ఆ స్వామికి ప్రియమైనటువంటి తల్లి. తద్వక్షస్థల నివాసిని. మరి స్వామివారు ఈ జగత్తునంతటినీ కూడా నడిపిస్తూ ఉంటే తన నిర్హేతుకమైనటువంటి కృప భక్తుల మీద ప్రసరింప చేయడానికి అమ్మవారు పురుషకారభూతురాలై, అందుకే ఆమె పురుషకారము అని అన్నారు. ఆమె వక్షస్థల నివాసిని అయి ఉన్నది. ఎందుకు అనంటే స్వామికి భక్తుల యొక్క విన్నపాలను విన్నవించి పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప అంతా కూడా భక్తుడి మీద ప్రసరింప చేయడం కోసం తాను వక్షస్థల నివాసిని అయి ఉన్నది. అలాంటి ఆ తల్లి ఆమె పురుషకారం ఆశ్రయించినటువంటి జీవులపైన నిరంతరము కూడా ఆ భగవత్ కృపను ప్రసరింపజేయించగలిగేటటువంటి తల్లి. ఆమెతో కలిసి ఉన్నటువంటి ఆ పరమాత్మే పద్మకేసర సంసృష్ట. మరి వీరు ఎక్కడున్నారయ్యా? వృక్షాంతర వినిసృత. వృక్షము అని అంటే సంసార వృక్షము అన్న ఊర్ధ్వమూల మదశాకం, అక్కడ సంసార వృక్షంగా చెప్పబడింది. అది ఆ వృక్షములో వినిసృత. వృక్షాంతరము అంటే అంతరము అంటే మధ్యలో. అలా లక్ష్మీదేవి యొక్క ప్రేరణ చేత పరమాత్మ వృక్షాంతర వినిసృత ఈ సంసార మండలంలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు. అలా సంసార మండలం మధ్యలో ఉండి పరమాత్మ ఏ విధంగా అయితే వాయువు సర్వవ్యాపియో, సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మ సంసార మండలంలో ప్రవేశించి మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా తొలగింపచేసి తన నిర్హేతుకమైనటువంటి కృపను ప్రసరింపజేస్తూ ఉంటారు. అలా ప్రసరింపచేసేటటువంటి తల్లి లక్ష్మీదేవి. మరి అంతటి నిర్హేతుకమైనటువంటి కృప స్వామి ప్రసరింపచేస్తున్నప్పటికీ కూడా సీతాదేవి వలె రావణి చెరలో ఉన్నటువంటి సీతాదేవి రామునిని చేరలేకుండా ఏ విధంగా అయితే దుఃఖాన్ని పొందుతూ ఉన్నదో, ఏ విధంగా అయితే కష్టములు పడుతూ ఉన్నదో, అదేవిధంగా నిర్హేతుకమైనటువంటి కృప ప్రసరింపజేస్తున్నటువంటి పరమాత్మను చేరనటువంటి జీవులను చూసి పరమపదంలో ఉన్నటువంటి పరమాత్మ ఇలా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడయ్యా అని చెప్పి ఇక్కడ అంతరార్థం చక్కగా పద్మకేసర సంసృష్ట వృక్షాంతర వినిసృత అని చక్కగా చెప్పబడింది. ఇలా బాహ్యంగానేమో మందమారుతం రామచంద్రునికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటే తన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపను పొందలేనటువంటి జీవులను చూసి పరమాత్మ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు అన్న అంతరార్థం చెప్పారు. ఈ విధంగా ఈ మందమారుతం అక్కడ ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకు శోకాన్ని కలిగిస్తూ ఉన్నది. అలాగే ఆయన లక్ష్మణస్వామితో అంటూ ఉన్నారు, సౌమిత్రే పశ్య పంపాయాః దక్షిణే గిరిసానుని పుష్పితాం కర్ణికారస్య యష్టిం పరమశోభనాం. పంప యొక్క ఉత్తర తీరంలో నడుస్తూ ఉన్నటువంటి రామలక్ష్మణులు దక్షిణ తీరంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి పర్వత పంక్తుల్ని చూసి రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామితో అంటూ ఉన్నారు, ఏమని? సౌమిత్రే, ఓ లక్ష్మణ, పంపాయాః దక్షిణే, పంపా సరోవరానికి దక్షిణ తీరంలో దక్షిణం వైపున గిరిసానుని పర్వత చర్యలు చూసావా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ పర్వతాలన్నీ కూడా చాలా ఎత్తైనటువంటివిగా ఉన్నతమైనటువంటివిగా విరాజిల్లుతూ ఉన్నాయి. మరి ఆ పర్వతాలలో ఉన్నటువంటి పూలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి చెట్లు ఏ విధంగా ఉన్నాయో చెబుతూ అంటున్నాడు ఆయన, కర్ణికారస్య పుష్పితాం పరమశోభనాం యష్టిం పశ్య. కర్ణికారస్య, కర్ణికార వృక్షములు చూసావా ఎంత చక్కగా పుష్పించి ఉన్నాయో. ఒక్కొక్క కొమ్మ కూడా బాగా వికసించినటువంటి పుష్పములతో నిండుగా పుష్పించినటువంటి ఆ వృక్షముల యొక్క సౌందర్యాన్ని చూడవయ్యా లక్ష్మణ అని అంటున్నాడు. ఇంతకీ ఈ కర్ణికార వృక్షములు ఏమిటి అని అంటే అడవి గోగులు. ఆ అడవి గోగుల యొక్క పుష్పాలు ఏ విధంగా ఉంటాయంటే పసుపు వర్ణంలోనూ పచ్చవర్ణంలోనూ కలిసి ఉండి ఆ పర్వతం మీద ఈ యొక్క అడవి గోగు వృక్షాలు ఎక్కువగా ఉండడం చేత వాటి పుష్పముల చేత ఆ పర్వతం అంతా కూడా బంగారు పర్వతంలాగా ప్రకాశిస్తూ ఉన్నదట. అలా ఆ పంపా నదికి దక్షిణం వైపున ఉన్నటువంటి పర్వతములు ఎంత సుందరంగా ఎంత అందంగా ఆ స్వర్ణమయంగా భాసిస్తూ ఉన్నటువంటి ఆ పర్వతాలని చూసి సంతోషించవయ్యా లక్ష్మణ అని చెప్పంటూ ఆ దక్షిణ తీరంలో విరగబూచినటువంటి ఆ అడవి గోగులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకాశం చేత వైభవంగా జాజ్వల్యమానంగా వెలుగొందుతున్నటువంటి పర్వత వైభవాన్ని చెప్పారు. అలా చెప్పి
ఆ పర్వతం ఎలా ఉంది అనంటే అధికం శైలరాజోయం ధాతుభిస్తు విభూషిత విచిత్రం సృజతే రేణుం వాయువేగ విఘట్టితం. శైలరాజోయం, ఈ పర్వతరాజు ఏ విధంగా ఉన్నాడంటే ధాతుభి విభూషిత, ధాతువుల చేత చక్కగా అలంకరింపబడినటువంటి వాడుగా ఉన్నాడట. ఈ ధాతువుల చేత అలంకరించబడినటువంటి ఈ పర్వతరాజము వాయువేగ విఘట్టితం, వాయు యొక్క వేగం చేత కొట్టబడినటువంటి వాడై విచిత్రం రేణుం అధికం సృజతే, ఆ విచిత్రమైనటువంటి ఆ పూల యొక్క పుప్పుడి ఆ రేణువునంతా కూడా అధికంగా తనలో కలుపుకొని సృష్టిస్తున్నాడా అన్నటువంటి విధంగా ఉన్నాడట. ఇక్కడ ధాతువు అంటే ఏమిటయ్యానంటే సమస్త వస్తుజాలంలో కూడా ఉండేటటువంటి మూలమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ధాతువు అన్నాడు. ఇక్కడ ఈ ధాతువు కూడా గైరికాది ధాతువులు అన్నాడు. అంటే గిరి సంబంధమైనటువంటి ధాతువులు. గైరికము అంటే ఆ పర్వతముల్లో ఉండేటటువంటి గిరౌభవం గైరికం అని అర్థం. అంటే పర్వత సంబంధమైనటువంటి ధాతువులు అంటే లోహములు. అలా పర్వతాలలో లభించేటటువంటి వివిధ రకములైనటువంటి లోహములు, ఆ లోహములతో కలిసి ఉన్నటువంటి అంటే పర్వతముల్లో ఉన్నటువంటి పాషాణములు ఎప్పుడైతే ఈ లోహ రసములతో కలిసి ఉంటాయో ఆ కలిసి ఉన్నటువంటి ఆ రాళ్ల మీద ఆ పాషాణముల మీద సూర్యకాంతి పడినప్పుడు అది అనేక విధములైనటువంటి వర్ణములతో భాసిస్తూ ఆ పర్వతము బంగారు రంగుగానో వెండి రంగుగానో తామ్రవర్ణంలోనో లేదో పసుపు వర్ణంలోనో చక్కగా అనేక విధములైనటువంటి వర్ణముల్లో అక్కడక్కడా కూడా ఉంటాయి. అందుకనే వాటిని గైరికాది ధాతువులతో కూడినటువంటి పర్వతములు అని అన్నారు. అలా ఆ పర్వతం నుండి ఆ పర్వత శోభ ఎలా ఉంది అనంటే ఈ యొక్క ధాతువులతో అది ఇంకా ఇనుబడింపజేసేటటువంటి విధంగా పరమశోభాయమానంగా భాసిస్తూ ఉన్నది. అలాగే ఆ పర్వతం నుంచి వస్తున్నటువంటి చల్లని గాలి విచిత్రం సృజతే రేణుం అని అన్నారు. అంటే ఆ పర్వత గాలుల యొక్క తాకిడి చేత పుష్పాలు కదిలితే ఆ పుష్పముల నుంచి రాలినటువంటి పుప్పొడి అంతా కూడా తనలో కలుపుకొని అది కదులుతూ ఉంటే ఆ పుష్పముల యొక్క పుప్పొడి వర్ణముల చేత గాలి కూడా చూడముచ్చటగా ఉందయ్యా, సుందరంగా ఉంది. అంతటి గొప్ప పంపా సరోవర వైభవాన్ని ఇక్కడ లక్ష్మణస్వామికి తెలుపుతూ ఉన్నారు రామచంద్ర ప్రభు. అలా చెబుతూ గిరిప్రస్థాసు సౌమిత్రే సర్వతః సంప్రపుష్పితైః నిష్పత్రైః సర్వతో రమ్యైః ప్రదీప్తా ఇవ కింశుకైః. అక్కడ ఉన్నటువంటి ఆ మోదుగ చెట్లు ఏ విధంగా ఉన్నాయో చెబుతూ ఉన్నారు స్వామి. సాధారణంగా మోదుగ చెట్లకు పూసినటువంటి పూలు ఏ విధంగా ఉంటాయి అనంటే ఎర్రని పూలు కలిగి ఉంటాయి మోదుగ పుష్పాలు. అక్కడ సౌమిత్రే గిరిప్రస్థాః సర్వతః సంప్రపుష్పితైః. ప్రస్థము అనంటే సమమైనటువంటి ప్రదేశం. ఆ యొక్క పర్వతముల్లో ఉండేటటువంటి సమప్రదేశాలు వాటినే చర్యలు అని అంటారు. అలా పర్వత చర్యల్లో సర్వతః అంతటా కూడా పుష్పించి ఉన్నాయి. నిష్పత్రైః ఆకులు లేకుండగా రమ్యైః రమ్యములైనటువంటి కింశుకైః మోదుగ వృక్షముల చేత సర్వతః ప్రదీప్తాః ఇవ అంతటా కూడా జ్వలిస్తున్నటువంటి దాని వలె పరమశోభాయమానంగా దర్శనమిస్తోందట ఆ పర్వతం. అంటే ఇక్కడ పర్వత చర్యల్లో ఉన్నటువంటి ఆ మోదుగ వృక్షాలు పర్వతమంతా కూడా ఎర్రగా జ్వలిస్తున్నటువంటి దాని వలె అంటే అందులో పుష్పించినటువంటి ఆ పూల చేత ఆ పర్వతం అలా కనపడుతోంది. అదే అన్నారు ఆయన. అంటే మోదుగ వృక్షముల్లో ఉండవలసినటువంటి ఆకులన్నీ కూడా పక్కకు తొలగి కేవలం పుష్పములు మాత్రమే వికసించినటువంటి ఆ యొక్క కింశుకా పుష్పములు అంటే మోదుగ వృక్షముల యొక్క పుష్పముల చేత ఎర్రని పర్వతంలాగా అప్పుడే జ్వలిస్తే మండుతున్నటువంటి అగ్నిలాగా అలాంటి వర్ణములో ఆ పర్వతం కనిపిస్తూ ఉందట, సుందరంగా కనిపిస్తూ ఉందట. అలా బాగా వికసించినటువంటి ఆ యొక్క మోదుగ వృక్షాల చేత పర్వతమంతా కూడా వ్యాపించి ఉంటే ఆ పర్వతం చూడడానికి ఏ విధంగా ఉంది అంటే అగ్ని జ్వాలలతో నిండినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా అన్నారు అక్కడ రామచంద్రుల వారు తన దగ్గరకు వచ్చారు అని చెప్పి ఆ పర్వతరాజు తనను తాను చక్కగా అలంకరించుకొని వారికి ధూపాన్ని ఇస్తున్నటువంటి విధంగా చాలా వైభవంగా ప్రకాశిస్తున్నదయ్యా ఆ పర్వతము అని అన్నారు. అలా అని పంపాతీరరుహాశ్చేమే సంసక్త మధుగంధినః మాలతీ మల్లికాషండాః కరవీరాశ్చ పుష్పితాః.
పంపాతీర రుహాహ అంటే పంపాతీరంలో మొలకెత్తినటువంటివి, అసంసిక్తాహ పంపా జలముల యొక్క తుంపర్ల చేత తడవబడినటువంటివి, మధుగంధినః తేనె వంటి చక్కటి సుగంధం కలిగినటువంటివి. ఇమే మాలతీ మల్లికా షండాహ మాలతీలతలు, మల్లికాలతలు, అలాగే షండములు అంటే పద్మముల యొక్క సమూహములు. అలా ఇవన్నీ కూడా కరవీరాహ పుష్పితాహ. ఇలా ఆ పంపా సరోవరంలో బాగా పుష్పించినటువంటి వృక్ష విశేషములు అంటే అరణ్య శోభ, ఆనాటి పంపా తీరంలో ఉన్నటువంటి ఆ ప్రకృతి యొక్క వైభవాన్నంతటిని కూడా చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నారు మహర్షి. ఇక్కడ మాలతీ వృక్షాలు, మల్లికా వృక్షములు, అలాగే కరవీర వృక్షములు ఇవన్నీ కూడా ఉన్నాయన్నారు. మాలతీ వృక్షములు అనంటే జాజిపూలు, అలాగే మల్లికా వృక్షములు, ఈ మల్లికలు అనంటే అంటే శిరస్సును ధరించేటటువంటి మల్లెలు, అలాగే కరవీర వృక్షాలు, గన్నేరు వృక్షాలు, వీటి చేత ఆ పంపా తీరమంతా కూడా చక్కగా ప్రకాశిస్తున్నదయ్యా లక్ష్మణ అని అన్నారు. అలాగే కేతక్యః సింధువారాశ్చ వాసంత్యశ్చ సుపుష్పితాః మాధవ్యో గంధపూర్ణాశ్చ కుందగుల్మాశ్చ సర్వశః. ఇంకా ఆ పంపా సరోవరంలో ఏ మొక్కలు ఉన్నాయో, ఎలాంటి వృక్ష విశేషాలు ఉన్నాయో చెబుతూ అంటున్నారు. కేతక్యః కేతకీ వృక్షములు అంటే మొగలి పొదలు ఉన్నాయి, చక్కగా బాగా ఎదిగినటువంటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి మొగలి పొదలు. సింధువారాహ వావిలి చెట్లు, ఈ వావిలి చెట్లు అనేటటువంటివి సింధువార వృక్షములు అని సంస్కృతంలో వీటికి పేరు. ఇవి బాగా 15 అడుగుల ఎత్తు వరకు ఎక్కడైతే నీటి వాగులు ఉంటాయో అక్కడ చక్కగా బాగా ఎదిగి ఉండేటటువంటి వృక్షాలు. వీటిలో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. అలాంటి సింధువారాహ. వాసంత్యః వాసంతీలతలు అని అన్నారు. అంటే మల్లె జాతికి సంబంధించినటువంటి అడవి మొల్లలు అనేటటువంటి వృక్షములు. వాటి యొక్క ఆ అడవి మొల్లలు ఏ విధంగా ఉంటాయంటే గుత్తులు గుత్తులుగా తెల్లని పూలు కలిగి ఉన్నటువంటి వృక్షాలు. అవి ఎక్కువగా నీటి ప్రాంతాల్లో లభించేటటువంటి మొక్కలు. అలాంటి వాసంత్యః. గంధపూర్ణాః మాధవ్యః గంధము అంటే సువాసన, గంధపూర్ణాః సువాసనలతో నిండినటువంటి మాధవ్యః మాధవీలతలు అని అన్నారు. మాధవీలతలు అని అంటే పువ్వుల గురువింద చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాధవీలతలు అని అంటారు. అలా గురువింద చెట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాటితో పాటుగా కుందగుల్మాశ్చ సర్వశః సుపుష్పితాః కుందగుల్మలములు అంటే అడవి మొల్లలు ఏవైతే ఉన్నాయో అంటే విరబూసినటువంటి తెల్ల పూలతో మంచి సువాసన కలిగినటువంటి అడవి మొల్లలు, వాటి యొక్క శోభ చేత ఆ పంపా తీరమంతా కూడా వైభవంగా ప్రకాశించబడుతూ ఉన్నది. చిరబిల్వా మధూకాశ్చ వంజులా వకుళాస్తథా చంపకాస్తిలకాశ్చైవ నాగవృక్షాః సుపుష్పితాః. చక్కగా పూజినటువంటి చిరబిల్వములు, మధుకములు, వంజుల వృక్షములు, వకుల వృక్షములు, చంపక వృక్షములు, తిలక వృక్షములు, నాగవృక్షములు, ఇలా అనేకమైనటువంటి వృక్ష విశేషాలు ఉన్నాయి. ఇందులో చిరబిల్వములు అంటే కానుగ చెట్లు, అట్లాగే మధూకాహ అంటే ఇప్ప చెట్లు, వంజులాహ అశోక చెట్లు, వకుళాహ పొగడ చెట్లు, చంపకాహ సంపంగ చెట్లు, తిలకాహ తిలక వృక్షములు నువ్వుల పుష్పముల వలె ఉన్నటువంటి తిలక వృక్షములు. ఇలా ఈ ప్రాంతమంతా కూడా ఈ వృక్షముల యొక్క పుష్ప సమూహం చేత చాలా వైభవంగా ప్రకాశిస్తూ ఉన్నది, సుగంధభరితంగా ఉన్నది. ఇంకా నీపాశ్చ వరణాశ్చైవ ఖర్జూరాశ్చ సుపుష్పితాః పద్మకాశ్చోపశోభంతే నీలాశోకాశ్చ పుష్పితాః. ఇంకా ఏ వృక్షములు ఉన్నాయ్యా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నీపాహ మంకర వృక్షములు, వరణాహ ఉలిమిరి వృక్షములు, అలాగే ఖర్జూర వృక్షములు సుపుష్పితాహ బాగా పుష్పించినటువంటివి, పద్మకాహ పుష్కరమూలపు చెట్లు, నీలాహ వీటిని నల్లదింటిన వృక్షాలు అని అంటారు. ఇలాంటి వృక్షములన్నీ కూడా ఔషధ గుణములు కలిగినటువంటి ఈ వృక్షములన్నీ కూడా చక్కగా ఆ పంపా సరోవర శోభను ఇనుమడింపచేసే విధంగా చక్కగా పుష్పించి విరబూసినటువంటి ఆ పుష్పముల యొక్క సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నాయట. అలా పంపాతీర శోభను ఇనుమడింపజేసేటటువంటి వృక్ష విశేషములను తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. పద్మకోశ పలాశాని దృష్ట్వా దృష్టిర్హి మన్యతే
సీతాయా నేత్రకోశాభ్యాం సదృశానీతి లక్ష్మణ పద్మకేసర సంసృష్టః వృక్షాంతర వినిసృతః నిశ్వాసైవ సీతాయాః వాతివాయుర్మనోహరః సౌమిత్రే పశ్య పంపాయాః దక్షిణే గిరిసానుని పుష్పితాం కర్ణికారస్య యష్టిం పరమశోభనాం అధికం శైలరాజోయం ధాతుభిస్తు విభూషితః విచిత్రం సృజతే రేణుం వాయువేగ విఘట్టితం గిరిప్రస్థాసు సౌమిత్రే సర్వతః సంప్రపుష్పితైః నిష్పత్రైః సర్వతో రమ్యైః ప్రదీప్త ఇవ కింశుకైః పంపాతీరరుహాశ్చేమే సంసక్తా మధుగంధినః మాలతీ మల్లికాషండాః కరవీరాశ్చ పుష్పితాః కేతక్యః సింధువారాశ్చ వాసంత్యశ్చ సుపుష్పితాః మాధవ్యో గంధపూర్ణాశ్చ కుందగుల్మాశ్చ సర్వశః చిరబిల్వా మధూకాశ్చ వంజులావకులాస్తథా చంపకాస్తిలకాశ్చైవ నాగవృక్షాः సుపుష్పితాः నీపాశ్చ వర్ణాశ్చైవ ఖర్జూరాశ్చ సుపుష్పితాः పద్మకాశ్చోపశోభంతే నీలాశోకాశ్చ పుష్పితాः ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే నవశ్లోకాః. ఇలా చక్కగా శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.